తెలంగాణలో రాజకీయ పార్టీల మధ్య ఆధిపత్య పోరు రోజురోజుకు పెచ్చుమీరుతోంది. అడిగినా అడగకున్నా హామీల పేరుతో రాజకీయాలు చేయడంలో మమ్మల్ని మించినోళ్లు ఇంకెవ్వరూ లేరన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు పొలిటీషియన్లు. ఇక అసలు విషయానికి వస్తే రైతు రుణమాఫీ. తెలంగాణలో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిన ఈ అంశంపై ఎవరికి వారు తమ రాజకీయ ప్రయోజనాలను కాపాడుకునే పనిలో పడ్డారు. 3 విడతలుగా రుణమాఫీ చేశాం, రైతులకు అండగా ఉన్నది మేమే అంటూ కాంగ్రెస్ నేతలు ఊకదంపుడు ఉపన్యాసాలిస్తుంటే బీఆర్ఎస్ నేతలు కూడా తామేం తక్కువ తినలేదు అన్నట్లుగా కాంగ్రెస్ రైతులకు చేసిందేమీ లేదు, చెప్పింది కొండంతా చేసింది రవ్వంతా అంటూ విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఓటు బ్యాంకే లక్ష్యంగా సాగుతున్న 2 పార్టీల రాజకీయాలు ఎక్కడ ఎప్పుడు ఎలా తమకు కలిసి వస్తుందంటే ఆ పక్కకు వాలిపోతున్నాయి. హైదరాబాద్లోని బస్టాండ్ల పక్కన వెలిసిన ఫ్లెక్సీలతో బీఆర్ఎస్ ప్రారంభించిన మైండ్ గేమ్ ను సిద్దిపేటలో కాంగ్రెస్ క్రాష్ చేసింది. చెప్పింది కొండంత చేసింది రవ్వంత అంటూ రేవంత్ రెడ్డిని రవ్వంత రెడ్డిగా సంబోధిస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు వేయించిన ఫ్లెక్సీలను కాంగ్రెస్ నేతలు చించేశారు. అంతటితో ఆగకుండా సిద్దిపేటలో ఎమ్మెల్యే కార్యాలయంలోని ఫ్లెక్సీలు తొలగించి అర్ధరాత్రి హంగామా సృష్టించారు. రుణమాఫీ కేంద్రంగా తెలంగాణలో అధికార ప్రతిపక్షాల మధ్య వార్కు అసలు కారణం లోకల్ పోల్స్. త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు గెలవడమే వారి టార్గెట్. రోజురోజుకు పడిపోతున్న గ్రాఫ్ను కాపాడుకునేందుకు రుణమాఫీపై పోరును ఓ అస్త్రంగా వాడుకుంటుంది బీఆర్ఎస్. సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లో తమ అస్తిత్వాన్ని కాపాడుకోవడమే ఆ పార్టీ ప్రధాన ఎజెండా. క్షేత్రస్థాయిలో పరువును కాపాడుకోకుంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి బీఆర్ఎస్ భూస్థాపితం అవుతుందనే భయం ఆ పార్టీ అధినాయకత్వంలో ఉంది. అందుకే రుణమాఫీ కేంద్రంగా రాజకీయాలు సాగిస్తున్నారు. జిల్లాలోని ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు గ్రామాల్లో పర్యటించి ఎవరికి రుణమాఫీ కాలేదు, ఎందుకు కాలేదు అనే కారణాలను తెలుసుకుంటున్నారు. పనిలో పనిగా కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత ఏ మేరకు ఉంది, దాన్నెలా పెంచి రాజకీయం చేసుకోవాలనే ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే, ఇతర ప్రజా ప్రతినిధులు అనుచరణ గణంతో జనాన్ని తమ వైపుకు తిప్పుకునేలా పావులు కదపాలన్నది కేటీఆర్ ప్లాన్. అందుకే బీఆర్ఎస్ నేతలెవరూ పట్టణాల్లో ఉండొద్దు, పల్లెలకు వెళ్ళండి అని పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో మేము చాలా ఊర్లు తిరుగుతాం. ఇప్పటి నుంచి ఈ పచ్చి మోసం ఏదైతుందో దీన్ని ఎండగట్టడానికి బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం. మొన్న మా తమ్ముడు వివేక్ గారు ఎట్లా కుత్బుల్లాపూర్ రూరల్ మండల్లో ఎంతమంది ఉంటే ఎంతమందికి అయిందో మొన్న వచ్చి ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి మరీ లెక్క చెప్పినాడు. రుణమాఫీ విషయంలో 1000 మంది ఉంటే కేవలం 100 మందికి ఇచ్చి మేము మొత్తం కంప్లీట్ చేసినామని పోజులు కొడితే ప్రధాన ప్రతిపక్షంగా మా బాధ్యత మీ వాదనలోని డొల్లతనాన్ని ఎండగట్టడం. ముఖ్యమంత్రికి నిజంగా దమ్ముంటే ఆయన నా సవాల్ స్వీకరించాలి. లెట్ హిమ్ అక్సెప్ట్ దిస్ ఛాలెంజ్. కొడంగల్ పోదాం, లేదా నీ ఇష్టం, ఉమ్మడి పాలమూరు ఏ కాన్స్టిట్యున్సీకైనా పోదాం, నీ ఇష్టం. సొంత ఊరు కొండారెడ్డిపల్లికైనా పోదాం, ఆ ఊళ్ళో అయినా 100% రుణమాఫీ అయిందా నువ్వు రుజువు చేయి. అక్కడ ఉన్న రైతులందరినీ కూర్చోబెడదాం. మీడియా సెక్యూరిటీ వద్దు, ఆఫీసర్లు, చీఫ్ సెక్రటరీలు, భయపెట్టేటోళ్ళు, బ్యాంకర్లు ఎవరొద్దు. మీడియా నూరా, నేను వస్తా మా పార్టీ నుంచి రైతులతో చెప్పిస్తే అక్కడనే మీడియాకి నా రాజీనామా ఇచ్చి రాజకీయ సన్యాసం. మళ్ళీ మీరు నా ఇంటర్వ్యూ కూడా మళ్ళీ ఇవ్వాల్సిన అవసరం ఉండదు, మీకు కూడా బాధ ఉండదు. అట్లా అక్కడే వదిలేసి వచ్చేస్తా. ఇక కాంగ్రెస్ నేతలు మేమేం తక్కువ తినలేదంటున్నారు. గడిచిన 10 ఏళ్లలో క్షేత్రస్థాయిలో పెట్టని కోటలా ఉన్న బీఆర్ఎస్ కోటరీని పడగొట్టేలా వ్యూహాలు రచిస్తున్నారు. రాష్ట్రంలో తమకున్న అధికార బలాన్ని వినియోగించుకునే బీఆర్ఎస్ నేతలను తమ పార్టీలో కలుపుకోవడం ఒక ఎత్తైతే, పథకాల పేరుతో సామాన్య జనాన్ని తమ వైపు తిప్పుకోవడం మరో ఎత్తు అన్నట్లుగా పాచికలు వేస్తున్నారు. ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికలపై ఓ క్లారిటీతో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల జిల్లా నాయకులకు స్థానిక సంస్థల ఎన్నికలపై స్పష్టతనిచ్చారు. నాయకుల ఎన్నికలు ముగిశాయి, వచ్చేవి కార్యకర్తల ఎన్నికలే అంటూ హింట్ ఇచ్చారు. గత ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల్లో నాయకుల కోసం పాటుపడ్డ వారి రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత గెలిచినా పోటీ చేసిన నేతలదే అంటూ దిశానిర్దేశం చేశారు. నాయకుల ఎన్నికలు అయిపోయినాయి, నాయకుల కోసం మీరు కష్టపడే సమయము అయిపోయింది. ఇప్పుడు ఈ వేదిక మీద ఉన్న నాయకులందరూ మీకోసం కష్టపడి మిమ్మల్ని సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, మిమ్మల్ని ఎంపీపీలుగా, జిల్లా పరిషత్ మెంబర్లుగా
కౌన్సిలర్లుగా, కార్పొరేటర్గా, మున్సిపల్ చైర్మన్లుగా, మేయర్లుగా మిమ్మల్ని గెలిపించాల్సిన బాధ్యత ఈ వేదిక మీద ఉన్న నాయకుల మీద ఉన్నది. ఇప్పటి వరకు మీరు మా కోసం కష్టపడ్డారు. నేను నాయకులకు నాయకుడిని కాదు, నేను అధికారులకు నాయకుడిని కాదు, నేను కార్యకర్తలలో ఒక కార్యకర్తను. మీ తోడుగా ఉండి మీలో ఒక్కడిగా ఉండడమే నాకు సంతోషం. అందుకే జిల్లా పార్టీ నాయకులకు నేను చెప్పిన సమీక్ష సమావేశం తర్వాత జిల్లాలో ఉండే ముఖ్యమైన కాంగ్రెస్ శ్రేణులను ఒక దగ్గర కూర్చోబెట్టండి, వాళ్ళతో ఒక 10 నిమిషాలు మాట్లాడి వీలైనంత మేరకు వాళ్ళని కలిస్తే నాకు సంతోషం వస్తుంది, నాకు బలం వస్తుంది. కార్యకర్తలు అండగా నిలబడితే కేసీఆర్ను ఓడించడమే కాదు, మోడీని ఢీకొంటామని చెప్పొచ్చు అని. సామాన్యులకు అండగా ఉంటామని అటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ నాయకులు చెబుతున్న మాటలు చాలా సందర్భాల్లో నీటి మూటలుగానే మిగిలిపోయిన సందర్భాలు ఎన్నో. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చే ముందు ఇచ్చిన దళితులకు 3 ఎకరాల భూమి, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, రైతులకు 1,00,000 రుణమాఫీ, కౌలు రైతుల గుర్తింపు, యువతకు ఉద్యోగ ఉపాధి కల్పన, నిరుద్యోగ భృతి ఇలా చెప్పుకుంటూ పోతే వారిచ్చిన హామీల్లో సగానికి పైగా నిలబెట్టుకోలేనివే. రైతు బంధు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, పెన్షన్ వంటి హామీలను అమలు చేసి కొంతమేర ప్రజల మెప్పు పొందిన 10 ఏళ్లలోనే ప్రజా ఆగ్రహానికి గురై అధికారాన్ని కోల్పోయింది. క్షేత్రస్థాయిలోని నాయకుల అహంకార ధోరణి మరోసారి మాదే అధికారమన్న గర్వం ప్రజాగ్రహానికి కారణమైంది. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ సైతం 6 గ్యారంటీలే తమను మరో 10 ఏళ్లు నిలబెడతాయనుకోవడం అవివేకమే అవుతుంది. ఇచ్చిన హామీలను అమలు చేయడంతో పాటు ప్రజా అవసరాలను గుర్తించి సకాలంలో పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. అలా కాకుండా ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఎప్పటికప్పుడు తాయిలాలు ప్రకటించి తమ పనైపోయిందని చేతులు దులుపుకుంటే మాత్రం బీఆర్ఎస్ కు పట్టిన గతే కాంగ్రెస్ కు కూడా పడుతుందనడంలో అతిశయోక్తి లేదు.